నిజానికి భయపడేవాళ్ళు దేనికి భయపడకర్లేదు. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదక. కాళ్ళు చేతులు వణికిపోయి అబ్బాయి. టెన్షన్ లో ఆ ముసలోడిని వేరు కొట్టేశాను. సిక్సర్ షాట్ అది. అదేంటది గాంధీబాబు గాంధీబాబు అని. ఆ జిడ్డు మోహన్కి గాంధీబాబు పేరు. రామయ్య, ఎందుకయ్యా అరుస్తున్నావు? బయటగా ఉంది. నేను చెప్పినట్టు చేస్తారుగా. జీతం ఇస్తావు కదా. మీరు సిబిఐ ఆఫీసర్. ఇంకా నుంచి సిపియో కాపీయో జీతం ఇస్తావుగా, బేటా ఇస్తావుగా. ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్, ఉద్యోగం ఇస్తాను, చేస్తారా? ఈ 57 వయసులో నాకెవరు పని లేదు, మీరు ఇస్తున్నారు. ఇంతవరకు మాట వరుసగానే ఎవరు నాకు ఉద్యోగం ఇస్తాను జీతం ఇస్తానని అనలేదు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఇస్తానని చెప్పేంత వరకు నీ కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు. ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తాను. లేరా లే. ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు. మిగతా వాళ్ళకి ఏం చేస్తాం? మంచి వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పుడే కదా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. అంటే మారిపోదామా? మనం ఎవరు? గట్టిగా. దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏది మళ్ళీ చెప్పు బాబు, తిరిగి చెప్పు. వినండి, ఇది దొంగ డబ్బే. తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ మనకొద్దు. ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా, మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పంపిస్తే బట్టి. నేను కావాలంటే లేడీ గెటబుల్ పోయి చూసుకురా బాసు. ఎందుకు గెటప్ మార్చుకోవడం? అలాగే పోవచ్చుగా. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తన్ని కూడా రమ్మని చెప్పనా? బాగుంటుందా అమ్మాయి? నా లెవెల్ కు ఉంటుందా తెలియదు గాని రమ్మంటాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. వదిలేసి వచ్చేసావా? ఇప్పుడు ఎలా? సార్, నేను బయలుదేరొచ్చా. మీరెవరు? ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? సార్, ఓరిని ఎవరూ పట్టించుకోలేదా? నేనే. ఎవరమ్మా నువ్వు? ఎప్పుడొచ్చావు? నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్ ఏమైనా సంబంధం ఉందా? డూప్లికేట్ గ్యాంగ్ సార్? నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? రేపు హెడ్లైన్స్ లో వస్తుంది సార్. డూప్లికేట్ గ్యాంగ్ సార్, సూపర్ న్యూస్ సార్. అందరూ అలాగే నుంచోండి, నేను ఫోటో తీస్తాను. కొంచెం ఆపమ్మ. ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం. ఇప్పుడు ఎలాగబ్బాయి? ఎలా ఇప్పుడు? నాకెందుకు ఆ అమ్మాయి 3 నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎలా? కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? లేదు, తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది. లేదు, తను అందంగా ఉందని కాదు, తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా, అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని. ఏమో. అయ్యో, లైఫ్ లో ఒకటి పైకి రావాలంటే ఈ ప్రేమతో రాకూడదు కదా. వచ్చింది బాబు. లేదు, బండి వచ్చేసింది బాబు. చూడండి, సిగ్గుపడకండి. అమ్మాయి లేదు. ఏమైంది? గాడ్ ఇస్ దేర్ అక్క. ఏం ప్రాబ్లం లేదు, నా మాట వినండి, నేను చూసుకుంటాను. పదండి. భయంగా ఉంది. తొందరగా ఎక్కండి. ఏంటి అక్కడ నసనసగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు? టైం అవుతుంది కదా, వచ్చామా పని చూసుకున్నావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి కదా. లేకపోతే సార్ బాగా యాక్ట్ చేశారు. అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ. అవును, ఇంకా ఎవరు గెటప్లే మార్చలేదా? రండి త్వరగా బయలుదేరదాం. అసలు ఎవరికి ఏం పట్టినట్లేదు. హలో హలో, నేనే. పవన్ చెప్పు. మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు. ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త. భద్రంగా కిట్ లోపలికి తీసుకొచ్చాయి. అలాగే. మాట్లాడుకుంటే చదువుకోండి. ఏమండి? ఏమైంది?
అయ్యగారు కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా. లేవే, ఎంతసేపు పడుకుంటాం? వేళ పాల లేకుండా నిద్రలేదు. హలో తిలక్, బాగున్నావా? పేపర్లో చూసావా? మన గురించి ఏమన్నా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం. పెళ్లి పనులు చూసుకోక నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్. మినిస్టర్ అంగలింగం ఇంట్లో, ఏ ఇంట్లో? కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా? చూడండి సార్, కేవలం 10 రూపాయల కట్లు మాత్రమే వదిలేసి వెళ్ళారు. వాడు నాశనం అయిపోను. ఓ కంప్లైంట్ ఇవ్వండి సార్, యాక్షన్ తీసుకుంటాను. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటాం. పోతే పోనీ సార్, ఏదో డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోయిన పేరు మళ్ళీ రాదుగా. మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి. ఇంతకే మీరు ఒరిజినల్లేనా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్. అసలు వాడి నటవేశ్వరరావు ఉంది చూశారు, ఇదిగో వీళ్ళే సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి. కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రైడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడన్నా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు. ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు. రికమెండేషన్స్తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేరుతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, పెట్టే బేడ సర్దుకుని వచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు. బాగుందా? ఓకే. నారాయణ, ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలిరా? నా వల్ల కాదు. బరువు తీయక. చెప్తే 5 రోజుల ముందే నీ appointment తీసుకున్నాను కదా. వల్ల కాలేదు కదా. Please రా, please మళ్ళా రా, ఎందుకు ప్రాణాలు ఒక్క తీస్తావు? 10 నిమిషాలు. మధు చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చేయాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ. అన్న, ఆగనా రే, నా గురించి ఒకసారి ఆలోచించరా. కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు 2 పళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను రా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ. అన్నా బండి పోనీ. నారాయణ, పోనీ. కొంచెం what a surprise. సార్, మీరేం సార్ ఇలా ఊరికే వచ్చారు? గుడికి వచ్చాను. అవునా, అయితే వెళ్ళి దండం పెట్టుకోండి. చూడు, నా నేను మాట చెప్పేది విను. ప్లీజ్ రా, నా వల్ల బరువు తీయకురా. ఏ దేవుడు వచ్చి చెప్పినా నేను నా వల్ల చెప్తున్నాను కాదు. కదరా, నన్ను వదిలేయ్. వెళ్ళి ఏంటి? చేయి. ఏమైనా అన్నారు. హెల్ప్ కావాలా? ఏదైనా పనుంటే చెప్పు, ఐఎమ్ దేర్. అది ఈ ముఖారం దానికి సెట్ అవుతుంది సార్. ఏంటి ముఖం చూస్తున్నాడు? ఉక్కార విందమ్మా. అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి జరగాలంట? లేదే, మొహం ఏది అంటున్నా. నువ్వురా, నేనున్నా లేదా? అయ్యో, లేదండి. వీడితో నీకేంటి? Please, పద. నారాయణ. ఏయ్! మాటకి మాట సరిపోయింది, పో. పద, నేనున్నాగా నీకు. ఏం చేయాలి చెప్పు. లేదు, దీనికి నేను చేయలేని మాట వాడేం కరెక్ట్గా పీకుతాడు. నమో నమః. దండం ఆ, పెట్టుకోండి, ఏంటి? కూర్చోండి. కూర్చోవాలా? మీరు ఊరికే కూర్చుంటే చాలు. దీంట్లో కూర్చుంటే చాలా? చాలు, కూర్చోండి. So simple. కాళ్ళు చేతులు ఆడించుకోండి, అంతే కూర్చోండి. కదా? ఓకే. ఇది పట్టుకోండి. చెప్పినట్టే వచ్చేసారు చూడబోయ్. నమస్కారం అండి. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి, పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. ఏమ్మా, నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వక్రిగా కనిపిస్తుంది. తెలుస్తుంది. చెయ్యి బానే ఉన్నట్టుందే. అదే మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది. అయ్యో, ఏదో తెలియక వాగేశాను. బాబు నీ పేరేమిటి? హరిహర, ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. అది ఏదో అదా బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తాను. నోరు తిరగడం లేదు కదా. తీసుకోమ్మా, అతని చేతిలో పెట్టు. తీసుకోండి, తీసుకోండి, మన పెళ్లి కోసమే కదా. చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఆశీర్వదించండి. వస్తామమ్మా. అలాగే.
లోపల జరిగిన విశేషాలన్నీ చూసాము. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? రైట్ లోనే పెట్టాను నేను బండి. ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్ ఇది ఆ మొహం కొంచెం చూపించండి సార్. సంభవం ఇవే. మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు, నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్ని అబద్ధాలు? సార్, నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళి అనేది నిజమే, కానీ మన పెళ్ళి అనేది అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది, కావాలంటే మీరే చూడండి. తను మా అక్క. ఏంటి సార్, ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్నీ తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 ఏళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు, ఇక్కడే సెటిల్ అయింది. అరే మేము ఏం అనలేదు, బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది, మేము హ్యాపీగా తీసుకుంటాం. చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలిమి బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి, ముందుకు రండి. సార్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, త్వరగా రండి. రండి. చాలు, ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా, లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని. హిందీ, ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు. ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నాకు హిందీ అంత రాదబ్బాయి. మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా, ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు నే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని. నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి. నే బోలుగా తప్ప హిందీ రాదా? జాస్తి अब कौन है? मैं बोलूंगा. मैं बोलूंगा. Oh, tell me. मैं बोलूंगा. Yes, tell me. లేదబ్బాయి, मैं बोलूंगा. मैडम कुछ बोल रही है ना? मैं बोलूंगा सर. मैडम मैं बोलूंगा. मैं बोलूंगा सर. बोलो ना. मैं बोलूंगा. आप पेपर्स दो. Come on, show me the papers. Give the papers. Give me the papers. Give me the Ahmedullah papers. Traders. I'll take second floor Ahmedullah Traders. Sir, give me the papers. Give me the papers. 401 Ahmedullah Traders. First, give me the Second floor, papers. sir. What, madam? Excuse me. Excuse me. Give me the papers. Once I touch it and give it. ఒక రైడ్ జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేసాం. ఏం మేడం? సార్ అనవసరంగా డిస్టర్బెన్స్. आप लोग क्या बात कर रहा है? मेरे को समझ नहीं आ रहे. అదే రా సార్. ये बताता हूँ. आप सीबीआई ऑफिसर है, मैं इनकम टैक्स ऑफिसर है. आप भी रेड कर रहे हैं, मैं भी रेड करना आई है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. కానీ రండి, వెళ్తాం రండి త్వరగా. సారీ, బై బై సార్, ఆల్ ది బెస్ట్. బాబు, నువ్వే గ్యాంగ్ లీడర్, నువ్వే ఫ్రంట్ లో వెళ్ళండి. ఇప్పుడు ఎలాగబ్బాయి? చెప్తా. रहमुदुल्ला ट्रेडर्स, वो सामने दूसरे मंजिल में रहमुदुल्ला ट्रेडर्स है ना, वो बड़ा दुकान है, वही है. क्या चाहिए? पेट्रोमार्क लाइट. बहुत अच्छा है, बहुत अच्छा है. और उसका बिल में भी देखिए. क्या రండి సార్, టైం అవుతుంది. Get inside. Uttam Das,
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఝాన్సీ రాణి सीबीआई इनकम टैक्स डिपार्टमेंट. ఏకా मैं इनकम टैक्स ऑफिसर रेड के लिए आए हैं, आप लोग सहयोग कीजिए. अरे क्या నన్నెందుకు బావ చూస్తున్నారు? నేను ఊరికే ముందుకు వచ్చాను, నాకు ఉర్దూ రాదు. సర్చ్ చేయండి. ఫ్లోర్ తో భాష మాట్లాడడం కుదరదు. మొత్తం వెతకండి, ఏమి వదలకండి. ఎవ్రీ టేబుల్, ఎవ్రీ లాకర్, ఎవ్రీ బీరో, ఎవ్రీథింగ్, ఓపెన్ ఎవ్రీథింగ్. बोथ ऑफ यू किंदके जाओ. गेट अप, लेट किंदके जाओ. రామ్ కుమార్, నాకేం దొరకలేదు సార్. ఏంటి డాలర్స్ ఉన్నాయా, రూపీస్ ఉన్నాయా? కూర్చున్నాయి. సరిగ్గా వెతకండి, ఉంటాయి. हेलो. ఈ స్టోన్స్ డైమండ్స్ ఏమన్నా దొరికాయా మేడం? के सत्यानाश कर रहे हैं साहब. कुछ नहीं मिला ना तुम्हारा नाम है. లేవండి, ఈ బెడ్ మీద లేవండి. అచ్చావు. उल्टा पुल्टा हो गया. రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏంటది? వాడేదో ఇచ్చాడు. इनकम टैक्स ऑफिसर. हमारे पास कुछ नहीं है, वहाँ देख लिया ना, उनको ही पूछो. वो दुकान से हमारे को ताल्लुक नहीं है सर. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉంటే అడ్డా వస్తావేంటి? बोले तो समझ में नहीं आ रहा. హిందీలో చంపేస్తాను అంటానికి ఏమంటారు? తుజే మార్ డాలూంగా. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను. తుజే మార్ డాలూంగా. నెక్స్ట్ చెప్పింది మొత్తం చేద్దాం. అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు. बोलता वो करो. సూపర్. जो बोलता वो करो. ఎవరితో? किसके पास? किसके पास? హిందీ సినిమా చాలు అని సీజ్ చేయండి. లోపలికి రావాలి అన్ని బాక్సులు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రా. సంతకం పెట్టండి. ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేట్ స్టేట్మెంట్స్ తీసుకోండి. ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయట. నాకేమి తేడా ఇప్పుడే జారుకుందాం అబ్బాయి, వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం. బావా అరటి పండు తింటావా? చాలురా, ఇదిగోండి. చాలు. ఇందాకే ఫుల్ అయిపోయింది. వా, సూపర్ ఫుడ్ గా. ఏంటగా హ్యాపీయా? ఎక్కడ అబ్బాయి, ఒకదానికి పెళ్ళైంది, ఇంకా 7 ఉన్నారు. ఇంతకంటే బాగా చేద్దామక్క. ఏంటో బాబు, ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తున్నావు. నేను అది తప్పంటో లేదు అబ్బాయి, అది వదిలే. బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటే ఫ్లాష్ బ్యాక్. అదే ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు. బాబు, నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము పంచుకుంటాం. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఎక్కువ టైం తీసుకుంటావా? నాకు స్లీపీగా ఉంది. నువ్వు ఊరుకోవయ్యా. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బ చూసుకుంటాడా? ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు. అర్థమైందా? సరే, నీకు తెలిసిన ఒక సామెత చెప్పు, విందాం. సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్. నాకోటి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా? లోతు తెలుసుకోకుండా కాలు పెట్టకూడదు. నీకు అర్థం కాలేదు కదా, మీ నాన్న అడుగు, చెప్తాడు. అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. ఇక నువ్వు వెళ్ళచ్చు. యూ మే లీవ్.
సార్ ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది, చెప్పనా సార్? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్, వాడు వాడికి యముడవుతాడు. వచ్చినప్పుడు చూద్దాం. ఏయ్, లోపలన్నీ పంచు డైలాగులు కొట్టి బయటకు వచ్చి డల్ అయ్యావేంటి? చూడు, ఈ ఆఫీస్లో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు. సరే, అది అలా ఉంచు. మీ నాన్న ఆఫీస్లో టీ కాఫీలు అందిస్తుంటాడు. నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతావు. మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగని నేను చెడ్డవాడిని కాదు. నీకు ఖచ్చితంగా ఈ ఆఫీస్లో జాబ్ ఉంటుంది. సర్వీస్లో ఉండగా మీ నాన్న అని పైకి వెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించచ్చు, కార్ డోర్ తెరవచ్చు. ఈ ఆఫీస్లో నువ్వేమైనా చేయవు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకి అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటా. ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే, గద్ద గద్దే. బాగుంది కదా సామెత? వెళ్ళి జరగాల్సిన పని చూడు, వెళ్ళు.